వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అనే చర్చ ఎప్పటి నుంచో వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు చిరంజీవి గారు పెద్దగానే అందరూ చూస్తున్నారు. సో అయినప్పటికీ రీసెంట్గా ఒక బడా నిర్మాత దర్శకుడు అనే చెప్పాలి. అయితే సినిమా ఇండస్ట్రీకి పెద్ద చిరంజీవి గారు కాదు అన్నట్లు కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. వాటి గురించి ఒకసారి క్లుప్తంగా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్. ఎస్ సార్, ఇప్పుడు నిజంగా ఇండస్ట్రీకి పెద్దగా చిరంజీవి గారిని చూస్తున్నారా? ఎందుకని ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది? తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, చిరంజీవి గారు ఒకే రూమ్లో ఉండేవారు. సమ్ క్లోజ్ ఫ్రెండ్, ఏదో అన్నయ్య తమ్ముడు అనుకునే రిలేషన్ అయితే ఉండేవారు. బట్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు దర్శక నిర్మాత, ఆయన యాక్చువల్గా మంచి నటుడు కూడా, కొన్ని సినిమాల్లో గెస్ట్గా కూడా చేశారు. సో అటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఎప్పుడు ఇట్లాంటి కామెంట్సే చేస్తుంటారు. ఎట్లా అంటే ఇండస్ట్రీకి ఇంతకుముందు కూడా చాలా సందర్భాలు చెప్పారు, ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు లేరే, చిరంజీవి పెద్ద దిక్కు కాదే అనే సందర్భంలోనే అలాంటి కోణంలోనే మాట్లాడారు. ఇప్పుడు ఇవాళ మాట్లాడిన దాంట్లో కూడా ఒకప్పుడు ఉండేవాడు పెద్ద దిక్కు, ఇప్పుడు ఎవరు లేరు, నాకైతే కనిపించట్లేదు, ఎప్పుడు ఆయన అదే మాట అంటాడు. ఇప్పుడు పెద్ద దిక్కు అనేది ఇప్పుడు మా అసోసియేషన్ ఉంది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. దానికి ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు అనుకుంటా ప్రస్తుతానికి. అదొక ఆర్టిస్టుల వరకు ఓకే. ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ప్రొడ్యూసర్లు ఎవరో ఒకరు, నాకు పేరు గుర్తులేదు, లేదా వేరే 24 క్రాఫ్ట్స్ సంబంధించి ఒక్కొక్కరు, ఫైట్స్ సంబంధించిన ఒక యూనియన్ను, మేకప్ ఒక యూనియన్ను, కాస్ట్యూమ్ ఒక యూనియన్ను, డ్యాన్స్ మాస్టర్ ఒక యూనియన్ను, డ్యాన్స్ మాస్టర్కి సంబంధించి ఒక యూనియన్లో కూడా రీసెంట్గా జానీ మాస్టర్ గారి భార్యే దానికి ఎన్నికైనట్టుగా మనం చూసాం. ఇలాగ రకరకాలుగా ఉన్నారు, కాదనట్లేదు. బట్ ఎవరికి ఏది సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? ఒకప్పుడంటే మహానుభావుడు దర్శక రత్న దాసనారాయణరావు గారు ఉండేవారు. అందరూ ఆయన గురువుగారు అనేవారు. ఆయన ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడేవాడు, ఏదైనా ఖరాఖండిగా మాట్లాడేవాడు, ఏదైనా అక్కడికి తేల్చేసేవాడు. పైపెచ్చు ఇండస్ట్రీకి ఎప్పుడో ఇండస్ట్రీ కోసం ఆలోచించేవాడు. ఎందుకు? ఒక ఏదో సినిమా ఆగిపోయానుకో, వెంటనే గురుగారు చూడండి, ఎవరు పిలిపించి మాట్లాడదాం అంటే అక్కడికి స్టార్ట్అవుట్ అయిపోవాల్సిందే, నెక్స్ట్ డే షూటింగ్ స్టార్ట్ అయిపోవాల్సిందే. ఎందుకంటే చాలామంది ఇండస్ట్రీలు కొన్ని వందల పదుల సంఖ్యలో హీరోలు చేయడం కానీ, దర్శకులు చేయడం కానీ, నిర్మాతలు చేయడం కానీ, స్టార్లు చేయడం కానీ దాసనారాయణ గారు ఆ క్రెడిట్ దక్కించుకున్నారు. ఆయన మహా నటులతోనే డైరెక్షన్ నడిపించిన ఎన్టీఆర్, ఎస్వి రంగారావు గారు లాంటి, రాజ్బాబు లాంటి వాళ్ళతోని అద్భుతం, సావిత్రి గారు లాంటితో నటింపి చేయించే వ్యక్తులు ఆయన. అలాగే ఎన్నో రికార్డ్స్, ఎన్నో హిట్స్. అంటే ఒక మనిషికి స్టేచరు, ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్న వే ఒక స్టేచర్ ఎలా వచ్చిందంటే సూపర్ హిట్స్, బ్లాక్ బాస్టర్లు. దాసనారాయణ గారి సినిమా అంటే 100 days పడాల్సిందే. ఒక ఒసే రాములమ్మ అంటే నాకు చిన్న గుర్తు, ఒసే రాములమ్మ, ఒరే రిక్షా లాంటి సినిమాలు కూడా, ఇలాంటి సినిమాలు కూడా 100 days ఆడుతాయా? ఆడే ప్రూవ్ చేసాయి. మొట్టమొదటిసారిగా ఏ ఫ్యాన్స్ ఎవరు డబ్బులు ఇచ్చి ఆడించే 100 days వచ్చాయి, కానీ డబ్బులు ఇవ్వకుండా జెన్యున్గా 100 days ఆడిన సినిమాలో ఫస్ట్ 70 కేంద్రాలు దాటిన మొట్టమొదటి సినిమా ఒసే రాములమ్మ. మీకు తెలుసా విషయం? అలాంటి రికార్డ్స్ కూడా మరలా దాసనారాయణ గారి ఖాతాలో ఉన్నాయి. సో అటువంటి దాసనారాయణ గారు చాలా గురువుగారు అంటారు అందరూ ఆయన. ఒకసారి రేలంగి నరసింహరావు గారు అని ఒక దర్శకుడు, ఆయన అదే చెప్పారు, మా గురువు గారు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్, రేలంగి నరసింహరావు గారు దగ్గర ఒక 30 సినిమాలు ఎన్నో చేశారట వాళ్ళ కాంబినేషన్లో. అందులో 20కి పైగా సినిమాలు వీళ్ళిద్దరి మధ్యన మాట వచ్చి ఆగిపోయాయంట. ఏదో సరదాగా. రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన నటుడు, రేలంగి నరసింహరావు గారు కూడా కామినీని పండించిన సినిమాలు తీసిన ఒక అద్భుతమైన దర్శకుడు. మాట వస్తే ఇద్దరు గురువు గారు, ఈయన కూడా గురువు గారు, మీరందరూ సినిమాకు ఆపుతారేంటి, ప్రొడ్యూసర్ ఇబ్బంది పడతారు కదా, ఏదో రేపు షూటింగ్ స్టార్ట్ చేయండి, వెళ్ళండి నేను వస్తాను, సెట్లోకి వస్తాను నేను అంటే అయిపోయి గురువు గారు చెప్పారంటే శిరసావించి వెళ్ళిపోయేవారు. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పెద్ద దిక్కు ఎవరు లేదంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బాల్కనీ టికెట్ కూడా 10 రూపాయలు చేసేసి, రిలీజ్ సినిమాలు కూడా 20 రూపాయల టికెట్ చేస్తే, ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద ఉన్న కక్షతో ఇండస్ట్రీ అంతా అటువైపే, టీడీపీ వైపే ఉందన్న అక్కసుతో టికెట్లు చేస్తే, ఫస్ట్ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన వ్యక్తి ఎవరబ్బా? ఈ చిరంజీవి గారే. చిరంజీవి గారు కాదని మీరు అనుకుంటున్నారు, అనుకున్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఇక్కడ భరద్వాజ్ గారు అన్నారో అనలేదో నాకు తెలియదు, కానీ వేరే వాళ్ళు ఎవరు చిరంజీవి గారు పెద్ద దిక్కుని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ చిరంజీవి గారి గొప్పతనం గురించి చెప్పాలి ఇక్కడ.
సో మహేష్ బాబు అందరూ దర్శక నిర్మాతలు చాలామంది చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి కలిసి సార్ ఒకసారి మనం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి వెళ్దాం అంటే వై నాట్ వెళ్దామన్నాడు, వెళ్ళాడు ఆయన. సో అక్కడ కొంతమంది బడా స్టార్లు కూడా విమర్శించారు, ఏమని వాళ్ళకేవో భూదందాలు ఉన్నాయి వాటి కోసం పరిష్కరించుకోవడానికి వెళ్ళారని అన్నారు. ఆ నటుడు పేరు నేను చెప్పను, మళ్ళీ ఇప్పుడు ఇష్యూ అవుతుందేమో. ఆ నటుడు ఒక ఎమ్మెల్యే కమ్ నటుడు, అంతే, పేరు చెప్పను. ఆయన అలాగ అన్నాడు. అంటే అప్పుడు కూడా చిరంజీవి గారు వాళ్ళ ఇష్టం అనుకోండి, నేనైతే ఆ ఇండస్ట్రీ కోసం వెళ్ళి మాట్లాడాను అన్నాడు. ప్రతిదీ కూడా అలాగే కరోనా టైంలో అందరూ ఇబ్బంది పడుతున్నారంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడి చేసి మనవంతు సాయంగా సినీ కార్మికులకి ఏమీ ఇవ్వట్లేదు, వాళ్ళకు ఒక నెల సరిపడా రైస్ బ్యాగు, ఆయిల్ ప్యాకెట్లు అవి ఇద్దాం, ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వట్లేదని చెప్పి ఇప్పించారు. ప్రతిదీ కూడా ఆయన ఒక ఇనిషియేటివ్ తీసుకొని వెళ్తున్నాడు. ఆయన విమర్శిస్తే విమర్శించుకొని ఆయన అదే అన్నాడు, ఏదైనా మంచి ఉంటే బాహాటంగా చెప్పండి, చెడు ఉంటే చెవిలో చెప్పండి. ఒకసారి కృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు లాంటి దిగ్గజాలు కూడా స్టేజ్ మీద ఉన్నప్పుడు డాక్టర్ రాజశేఖర్ గారు, హీరో రాజశేఖర్ గారు చిరంజీవి సీనియర్స్ గురించి ఏదో విమర్శిస్తున్నప్పుడు చిరంజీవి గారు అదే చెప్పారు, ఏ సమస్యలున్నా ఏమున్నా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే చెవిలో చెప్పండి, గదిలో పిలిచి మాట్లాడండి, లేదా మంచి విషయాల బాహాటంగా చెప్పండి. చిరంజీవి గారు నైజం అది. ఆయన ప్రతిదీ కూడా ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు. మరి ఇంకెవరు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడట్లేదు? మిగతా వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? ఇండస్ట్రీ పెద్ద అంటే అది ఎలాంటిదంటే అది అన్క్రౌన్ కింగ్, అది కిరీటం లేని రాజు పోస్ట్. అది దాసనారాయణరావుకి వెళ్ళి అందరూ వెళ్ళి నారాయణరావు గారు మీరే మాకు దిక్కు, మీరే మాకు ఇండస్ట్రీ పెద్దని ఎవరు అనలే. ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి సమస్య చెప్పుకోవడం, ఆయన షార్ట్అవుట్ చేయడం వల్ల ఆయన ఒక బెదరాడి స్థానంలో కూర్చున్నారు ఆ రోజు. ఇప్పుడు ఎవరున్నారు? ఎవడికి వాడే యమునా తీరేలాగా నాకు సంబంధం సైడ్ అయిపోతుంటే, సరే మన దగ్గరికి వచ్చారు కదా మాట్లాడదని చెప్పి ఆయన అందరికీ కూడా షార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కొత్తగా వచ్చిన కొత్త సినిమాలకు కూడా ఎంకరేజ్ చేస్తూ ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఫోన్ చేసి అమ్మ నీ సినిమా నేను లాక్డౌన్లో చూశాను చాలా బాగుందమ్మా అంటే ఎలా ఫీల్ అవుతున్నా, అబ్బా చిరంజీవి గారు నా సినిమా చూసారా, అది కదా ఒక పెద్ద మనిషికి ఉండాల్సిన లక్షణం. అంతేగాని ఎవరిని బొంగులే నువ్వు చేసావు, నేను 150 సినిమాలు చేశాను నాకన్నా నువ్వు గొప్పోడవా అని అంటే పెద్దరికం ఎలా వస్తుంది? ప్రతిదీ సామరస్యంగా సర్దుకుంటూ వెళ్ళిపోతే అది అరే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఆ తర్వాత మంత్రులు లోకేష్ గారు వీళ్ళందరూ చేసిన తర్వాత ప్రధానమంత్రి మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు చేయి పట్టుకొని చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు. మీకు గుర్తుందో లేదో, ఆ స్టేజ్ మీద వెళ్ళి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పైకెత్తి లేపారు. ఎవరు? దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు. మరి అది కదా చిరంజీవి గారి రేంజ్. కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నప్పుడు స్టేజ్ మీద ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అక్కడ ఒక రజనీకాంత్ గారు, ఒక చిరంజీవి గారు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారే, అది కదా ఆయన స్టేచరు. ఆయన ఎందుకు పిలిచారు? పెద్ద దిక్కు కాకపోతే ఎవరు పిలుస్తారు? మీరు అనుకుంటారు అల్లు వారి ఫ్యామిలీకి అది ఇదని, బట్ అల్లు అరవింద్ గారు స్టార్ట్ చేసే స్టూడియోకి కూడా, అల్లు వారి స్టూడియోకి కూడా చిరంజీవి గారిని పిలిచారు చీఫ్ గెస్ట్గా రిబ్బన్ కటింగ్కి. ప్రతిదీ కూడా అంటే నేను అనేది ఇండస్ట్రీ పెద్ద అనేది అదొక కిరీటమో లేదా ఒక సీటు కాదు. నలుగురితో వాళ్ళ సమస్యలు పరిష్కరించుతూ ముందుకు తీసుకెళ్తే అదే పెద్ద దిక్కు. బ్రహ్మాజీ కూడా ఒకసారి స్టేజ్ మీద ఏడ్చాడుగా, అనయ్య మీరు అందరికీ సాల్వ్ చేస్తారు, అందరికీ చెప్తాడు, మిమ్మల్ని ఎవడనంటే నేను తట్టుకోలేనని చెప్పాను, ఎమోషనల్ అయిపోయి ఏడ్చేశాడు బ్రహ్మాజీ. అలాంటి వాళ్ళు ఎంతోమంది, ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి గారిని చూసే ఇన్స్పైర్ అయ్యి వచ్చామనుకున్నాం. ఈరోజు ఎవరో కాదన్నంత మాత్రాన ఆయన కాకుండా పోడు, అవునన్నంత మాత్రాన ఆయనే దిక్కడు కాదు. ఎవరు సమస్య వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు, చేసుకుంటూ ఉంటారు, చిన్న చిన్న షార్ట్అవుట్ అవుతాయి. బట్ పెద్ద పెద్ద వచ్చినప్పుడు ఎవడు భుజం తట్టడు, ముందు ఇనిషియేట్ తీసుకెళ్లేది ఎవరు? చిరంజీవి గారే. అంతా అక్కడెక్కడో గేట్ దగ్గర ఆపించేస్తే ఒక 1/2 కిలోమీటర్ నడిచి వెళ్ళారుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. ఇంకా సరిపోతా పెద్దరికం అంటే అది. అది ప్రేక్షకులకి వదిలేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.